దిస్ ఇస్ ఏమా, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ రోజు మీ లాస్ట్ డే అయితే మీ ఫీలింగ్ ఏంటి, ఎవరితో మాట్లాడతారు, ఏం తింటారు, మీకు అసలు ఏమనిపిస్తుంది, ఆ దేవుని ఏం కోరుకుంటారు అనేది ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్. మీ నేమ్? వంశీ. వంశీ. సో ఈ రోజు మీ లాస్ట్ డే అయితే మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇంకా ఈ రోజు చచ్చిపోతారు మీరు అనుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? చచ్చిపోతా అంటే ఫీలింగ్ ఏముంటదండి లాస్ట్ అంతా. సో ఓకే, ఈ రోజు ఇదే లాస్ట్ డే అయితే మీకు తెలుసు ఆల్రెడీ ఈ రోజు చనిపోతా అని, ఎవరికి కాల్ చేసి మాట్లాడతారు మీరు? మా మామకు ఫోన్ చేస్తాను, టచ్ అప్. బెస్ట్. మమ్మీ డాడీ గుర్తుకు రారా? ఉంటారు, ఇంకా వాళ్ళు ఎలా చిన్నప్పటి నుంచి ఆడే కాబట్టి పర్సనల్ చెప్పాలంటే దానికి పర్సనల్. అంటే మీరు ఇన్ని డేస్ జర్నీ చేశారు కదా, మీరు బాధపడ్డ డే ఏమన్నా ఉందా? ఉంది, చాలా ఉంది. ఒకటి బాగా అన్నిటికంటే ఎక్కువ గుర్తుండిపోయే రోజు ఉంటది కదా? బ్రేకప్. అప్పుడు బ్రేకప్. ఫస్ట్ బ్రేకప్. ఫస్ట్ బ్రేకప్ అప్పుడు. ఇప్పుడు ఎన్ని బ్రేకప్ లేనే అయితే మీకు? లేదు, ఇప్పుడు ఫస్ట్ బ్రేకప్ అప్పుడు బాధపడ్డా, తర్వాత ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు మన లవర్ వచ్చినప్పుడు కూడా బాధపడ్డా అనిపించలేదు. ఫస్ట్ బ్రేకప్ అప్పుడు బాధ ఉంది. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. ఒకవేళ మీరు చనిపోతారు అనుకుంటారా, తింటారా బిర్యానీ? ఖచ్చితంగా. మీ దగ్గర ఆ టైంలో మనీ లేకపోతే ఏం చేస్తారు? ఆడిస్తాడు మా మామ, ఆడిస్తాడు. ఆయన దగ్గర కూడా లేకపోతే అప్పు చేస్తాం, ఎట్లా లాస్ట్ డే కాబట్టి అమ్మి పడదు. ఏమవుతారు? ఉన్న జాగంతా అమ్మేసి తింటారు. తింటాం. సో ఇప్పుడున్న జనరేషన్ కి మనీ ఇంపార్టెంటా, లైఫ్ ఇప్పుడు ఏమన్నా నీకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు చనిపోయే సిచ్యువేషన్, ఇంకా చనిపోతావు, నీకు చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తి మొత్తం పెట్టినా నువ్వు బతకవు అనుకుంటే నువ్వు మనీకి ఇంపార్టెంట్ ఇస్తావా, లేకపోతే నీ ప్రాణానికి ఇంపార్టెంట్ ఇస్తావా? మనీకే ఇస్తాం. ఎందుకు? ఇంకా మనీ లేకపోతే ఎట్లా, ఎవరు వస్తారు హాస్పిటల్ కి తీసుకుపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఇంపార్టెంట్. మనీ. మరి ఒకప్పుడు అందరు ప్రాణాలు ఇంపార్టెంట్ అని అంటుండే కదా? ఒకప్పుడు ప్రాణాలు ఇంపార్టెంట్ తెలియదు, ఇప్పుడైతే మనీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనీ ఇంపార్టెంట్. నీకు ఎవరి మీద కోపంగా ఉంటే, అసలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు నువ్వు లాస్ట్ లో చనిపోతావు, నీకు ఒకరి మీద చాలా కోపం ఉంది, వాళ్ళు ఎవరు, ఆ పర్సన్ ఉన్నారా అట్లా? అంత కోపం అని ఎవరు లేదు. ఒకవేళ నీకు తిట్టాలనిపిస్తే ఎవరికి ఫోన్ చేసి తిడతావు? శ్రావణి, మీ గర్ల్ ఫ్రెండ్? ఎక్స్. రీసెంట్ ఏమని తిడతావు? ఏలే పెళ్లి చేసుకుందాం అన్న కానీ బిస్కెట్ అయిపోయింది. ఒకవేళ ఏమని తిడతావు ఫోన్ చేసి? ఉంటే అయిపోయేది, లేదు కదా ఇంతకన్నా బెస్ట్ దొరుకుతుంది అనుకున్నది, దొరకదు. ఇంకా నేనే బెస్ట్. లైఫ్ లో ఎవరైనా కొట్టాలనిపించిందా? దాన్నే కొట్టాలనిపించింది. గర్ల్స్ కాకుండా బాయ్స్? బాయ్స్ ఎవరు లేదు, బాయ్స్ అందరు ఇష్టమే నాకు. ఒకవేళ నీ బెస్టీ అన్నావు కదా, నీ బెస్టీకి నువ్వు చెప్పాలి అనుకుంటే లాస్ట్ డే నీ ప్రేమను ఎట్లా తనకి చూపిస్తావు? ఇంకేం చెప్పడానికి లేదు, లాస్ట్ రీసెంట్ గానే అయిపోయింది. బెస్టీ అదే శ్రావణి అని. బాయ్స్ లో అన్నావు కదా? బాయ్స్ లో అంటే వాడే, ఇంకా వాడిని కూడా తీసుకొని పోతా పైకి. లాస్ట్ వాడిని కూడా అదే రోజు. ఎందుకట్లా? అంతే, లాస్ట్ డే ఇద్దరికి ఒకటే ఉండాలి. చెడ్డి బర్త్డే అన్నప్పుడు, చిన్నప్పుడు అన్ని కలిసి చేసినప్పుడు, చనిపోయినప్పుడు వస్తారు ఖచ్చితంగా వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ నేమ్? రాహుల్. సో ఈ రోజు మీ లాస్ట్ డే అయితే మీ ఫీలింగ్ ఏంటి అసలు, అంటే ఎవరితో మాట్లాడతారు? మా గణేష్ అన్న అతను. గణేష్ అన్న అంటే గణేష్ అన్న అంటే మా అన్నయ్య, అంటే ఒక లైఫ్ లో నాకు ఒక ఆయన, ఇంకొక ఆయన అంతేనా? సో మీకు లాస్ట్ డే ఆయనే నాకు అన్నయ్య. ఈ రోజు లాస్ట్ డే కదా, మీకు ఏం ఫుడ్ తినాలనిపిస్తుంది? టమాటా కర్రీ. వై? అందరు బిర్యానీలు అవి ఇవి చెప్తుంటే టమాటా కర్రీ మస్తు ఇష్టం. ఒకవేళ మీకు ఏమైనా దేవుడు వచ్చి ఈ రోజు లాస్ట్ డే కదా, నీకేమైనా కోరుకో అంటే ఏమని కోరుకుంటావు? మా పిల్లవాళ్ళ డాడీ చంపేయాలని కోరుకుంటా. ఎందుకు బ్రో? లైఫ్ ఖరాబ్ అయింది దాని వల్ల. చంపేస్తావా ఒకవేళ అది ఇస్తే? ఇప్పుడు నేను చంపేయగలుగుతానే కానీ మా ఫ్రెండ్స్ ఆపుతారు కదా. అంతేనా? చంపేస్తే నువ్వు కూడా జైలుకి పోతావు కదా? ఇప్పుడు 1 year జైలు ఉన్నా కదా, అలవాటు అయిపోయింది జైలు. అంతేనా? ఆయన చంపేసినాక చనిపోతావా? అవి కాకుండా ఇంకా వెరైటీ కోరుకోమంటే ఏమని కోరుకుంటావు? మా గణేష్ లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలని కోరుకుంటా. నీకోసం అయితే ఏం లేదు? ఏం లేదు. నీ లైఫ్ లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఏం లేదు. ఒక గోల్ ఉంది, రైడర్ కావాలి. ఒకటే గోల్. రేసింగ్ లో అవుతా. ఒకవేళ నువ్వు చాలా గోల్స్ ఉంటాయి, నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి అని చాలా ఉంటాయి, సడన్ గా నువ్వు ఈరోజు చనిపోతావు అని తెలిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటది? మా రియాక్షన్ ఏముంటది, లైట్. అంటే ఫోన్ చేసి మా గణేష్ అన్న ఇట్లా చనిపోతున్నా అంటే నేను ఉండగా అని వచ్చి సంధానిస్తారు. నీకు బాధ అనిపించదా ఇప్పుడు చనిపోతా అంటే? ఏమనిపించదు. ఎందుకు? లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా? లేదు, పోయింది ఇంట్రెస్ట్. అంటే లైఫ్ మీద ఒకటి కాకుండా ఈ రోజు ఒక ఇంట్రెస్ట్ పోతే నెక్స్ట్ మళ్ళీ కొత్తది మన లైఫ్ లోకి వస్తది కదా? ఏమని వస్తుంది? ఏదైనా వస్తది. ఇప్పుడు నాకు ఒకటి తిరిగి, ఇప్పుడు మేము ఇద్దరమే, నేను మా తమ్ముడు, ఇంకా వాళ్ళు లేరు. మమ్మీ చనిపోయింది దానికోసం. మీ డాడీ అనిపారు, ఇంకా వాళ్ళు లేరు, నేను మా తమ్ముడు. సో మీ స్ట్రాంగ్ గా ఉంటే ప్రతిదీ నువ్వు సక్సెస్ అవ్వగలవు కదా? స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకున్నా, కుదరలేదు. ఏం కాదు బ్రో, నీ లైఫ్ లో నువ్వు బాగా సక్సెస్ అవుతావు కన్ఫర్మ్ గా. థ్యాంక్స్. హాయ్ సిస్టర్. హలో. మీ నేమ్? తులసి. మీ నేమ్? ఉజ్వల. నాన్న శిరీష. భవాని.
భవాని. సో ఈ రోజు మీ లాస్ట్ డే అయితే మీరు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడతారు? మా మమ్మీకి, మీరు? మా అన్నకి, పేరెంట్స్ కి. నేను లాస్ట్ డే అయితే ఫోన్ కాదు, నా ఫేవరెట్ పీపుల్ అందరిని మీట్ అవుతా. ఫేవరెట్ పీపుల్ అంటే ఒక ఇద్దరు నేమ్స్ చెప్పండి. ఇద్దరు అని అంటే ఫేవరెట్ పీపుల్ లో నాకు చాలా మంది ఉన్నారు. పర్టికులర్ గా ఇద్దరు అంటే ఎట్లా అంటే వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్, అంతమందిలో కూడా ఒక్కరైనా. అంటే మా మమ్మీ డాడీయే ఇంపార్టెంట్, బట్ మా మమ్మీ డాడీ నా ఫ్రెండ్స్ నా బెస్ట్ పీపుల్ అంతే. ఏం తినాలనిపిస్తుంది ఒకవేళ మీకు? లాస్టా చికెన్ బిర్యానీ. మీకు బిర్యానీ కలిసి అయితే బిర్యానీ, కర్రీస్ మాత్రం ఏం లేవు. కర్రీస్ ఏం లేవు. ఒకవేళ దేవుడు వచ్చి లాస్ట్ డే కదా ఒక వరం కోరుకో అంటే ఎవరి మీద కోపం ఉంటే ఏమని కోరుకుంటావు వాళ్ళకి? లేదు లేదు, ఏం కోరుకోను కోపం ఉంటే. ఎందుకు? మరి వాళ్ళకి శాపం పెట్టేంత అయితే లేదు. వై? వాళ్ళే రియలైజ్ అవుతారు లేదు ఒకటే అంతే. లాస్ట్ డే కదా మీకు చాలా గోల్స్ ఉంటాయి, ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలి. ఒకవేళ సడన్ గా ఈరోజు చనిపోతా అని తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటది? రియాక్షన్ నో, అస్సలు కాదు, అప్పుడే రా అనిపిస్తది. అంటే ఒకవేళ నిజంగా చచ్చిపోతే నువ్వు ఏం చేయలేవు కదా. ఏముంది, దయ్యమై వస్తుంది. ఎవరికి పడతావు దయ్యమై? ఎందుకు? నీ బెస్టీయా? బెస్టీకి దయ్యం పడతావు? ఏం చేస్తావు ఒకవేళ అమ్మకి పట్టి? ఏం లేదు, జస్ట్ ఇరిటేట్. గోల్స్ అన్ని ఆమెలో నెరవేర్చుకుంటావా? మేబీ. ఓకేనా అట్లా వచ్చి పట్టుకుంటే? నైట్ ఏం చేయలేదు. ఎందుకు? అంత అంటే ఇష్టం, నేను అట్లా ఏం చేయలేదు, కాన్ఫిడెన్స్. ఇష్టం ఉన్న వాళ్ళ మీదే వస్తారు కదా. మరి నన్ను ఏం చేయదు, నాతోనైతే పాజిటివ్ గానే ఉంటదని. నన్ను ఏం చేయదు, అమ్ముకున్న గోల్స్ అని నెరవేర్చుకుంటది కదా. లైట్ అట్లయితే ఓకే. ఓకే ఓకే. మీ మమ్మీ వాళ్ళకి ఇట్లా ఏమన్నారా? ఏమన్నారు, వచ్చిందంటే ఎవరేమన్నారు. అబ్బా ఎందుకు? నా ఫ్యాన్స్ అందరూ అందరూ ఫ్యాన్స్ అంటే ఆమె కోసం ఒకటి చెప్పొచ్చు కదా డైలాగ్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా అనుకో, చెప్పు ఏంటి, ఇంటికి వచ్చా ఒక డైలాగ్ చెప్పు. అమ్మాయి ఎందుకు? స్కెటింగ్ ఆమె పొంగిపోతుంది కదా అట్లా. ఓకే, థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా RRP TV ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.